హాయ్! హలో అండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. అదేంటంటే మసాలా పోహా. చాలా తొందరగా అయిపోద్దండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఇవన్నీ పోసి పక్కన పెట్టుకోవాలి. అటుకులు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కాక అందులో సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర ఈ 2 కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత పలుకులు, పలుకుల్ని కొంచెం అందులో వేసుకోవాలి. పలుకులు బాగా వేగాక శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు వేగాక కొంచెం మినపప్పుని వేసుకోవాలి. ఈ ఈ తాలింపంతా బాగా వేగాక ఇందులో సన్నగా పొడుగా కోసుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, ఈ తాలింపు అంతా కొంచెం వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయలని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాక కోసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులో సన్నగా తరిగిన క్యారెట్‌ని, గ్రీన్ పీస్‌ని కూడా వేసుకోవచ్చు. ఈ దుంపలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపాక మూతని పెట్టుకోవాలి. ఇప్పుడు తొందరగా దుంపలు మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బంగాళదుంపలు బాగా మగ్గాయా లేదా అని చూసుకొని, కొంచెం కలుపుకొని పసుపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేశాక ముందుగా టమాటాలు కోసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ టమాటా ముక్కలు అన్నీ బాగా కలుపుకొని, టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని చూసుకొని అంతా కలుపుకోవాలి. టమాటా అన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి ఉంచుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అప్పుడు అటుకులకి బాగా ఉప్పు, కారం అన్నీ పడతాయండి. బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూను నిమ్మరసాన్ని కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తదండి. మా ఇంట్లో ఎవరు తినరు. అందుకే నేను ఆ నిమ్మరసాన్ని స్కిప్ చేస్తున్నాను. మీకు గాని నచ్చినట్లయితే మీరొక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు కోసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మసాలా పోహా రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.